మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎవరైనా మరి వృద్ధులై ఉండి మహావృద్ధులై ఉంటారు, అవునా? వారు మరి అంటే ఇంక ఈ లోకాన్ని వీడే ముందు మరి వారికి ఉన్న ఆ అభిలాష అట్లాగనే మరి వారికి మరి ఎవరిని చూడాలని ఉందో, అలాగనే మరి ఏదన్నా తినాలని, ఏదన్నా వంటకం తినాలని కానీ, అలాగనే మరి ఏదైనా మరి ధరించుకోవాలని కానీ, అలాగనే ఎవరన్నా ప్రియమైన వారితోటి మాట్లాడాలని కానీ మరి ఆశిస్తారని మనకు తెలుసు. తెలియకపోయినా మరి తెలుసుకోండి. ఎందుకంటే వారి లోకంలో మరి నా నా యొక్క నా కాలము అనేది గతించిన తర్వాత మరి నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మరి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి అని చెప్పి చివరి మాట, 7వ మాటగా మనం అది శిలువ మీద పలికిన మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, అన్నిటికంటే కూడా మరి అది ఎంతో మరి ఉన్నతమైనది. ఎందుకంటే దేవా, నీ కొరకు ఈ లోకానికి వచ్చాను, మరల కూడా నా ఆత్మను నీ కోసం అప్పగించుకుంటున్నాను అని చెప్పి మరి అట్లాగనే మరి ఈ లోకంలోని మరి వృద్ధులు, తల్లులవని, తండ్రులవని, మన పితరుల్లో మరి ఎంతమంది ఏ విధంగా ఆశించారో, మరి అట్లాగనే ఏదన్నా మరి వారి ఆశ నెరవేరబడిందో లేదో, అలాగనే మరి వారి కోరిక, వారి ఆ చివరి వంటకం ఏదన్నా రుచి చూడాలంటే అది తీరిందో లేదో. కాబట్టి మరి ఎన్నోసార్లు నాకు ప్రభువు ఇక్కడ ఈ హోమ్లెస్ షెల్టర్లో ఉన్నవారు ఎవరైనా మరి కానీ, అలాగనే నాకు పరిచయమైన వాళ్ళు కానీ, మరి వారి పితరులు కానీ ఎవరైనా వారి పిక్చర్లు కానీ, వారి ఆ చనిపోయిన ఆ దినము అంటే ఏంటంటే వార్షికోత్సవంగా మరి మా నాన్నగారు, మా అమ్మమ్మ, మా తాతగారు, మా అమ్మ, అలా ఎవరివైనా బంధువుల గురించి పోస్ట్ చేస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, దేవా వారి చివర ఆ నిమిషంలో వారు ఏది కోరుకున్నారు దేవా, ఆ బిడ్డలకు మరి అది వారు తీర్చారా లేదా అని నాకు ఒక మనస్సులో అది ప్రశ్నార్థకంగా ఉంటుందన్నమాట. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే 2వ సమూయేలులో మరి దావీదు, మనము ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, ఎలా వెళ్ళిపోతాము, ఏది తీసుకొని వెళ్ళము అనేది ఆ చివరి నిమిషంలో తెలిసిపోతుందండి. అవునా? అందుకనే నేను మరి ఈ మాటలు చెప్తున్నాను. మరి సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథంలో ఈ 23వ అధ్యాయములో మరి దావీదు రచించిన చివరి మాటలు ఇవే అని ఉందండి. దావీదు అంటే దేవునికి ఎంతో, దేవుణ్ణి వెంబడించటానికి మరి అలాగనే దేవుడు కూడా ఆ దావీదు యందు తన మనస్సునుంచారు. ఎన్నో కీర్తనలు రాసి దేవునికి ప్రియముగా, అలాగనే మరి ఆ సింహాసనం మీద కూర్చొని మరి దావీదుకి ఇష్టడయ్యి మరి ఆయన ఆ దావీదు సింహాసనం మీద కూర్చొని పోయేవాడు వస్తున్నాడు అని చెప్పినట్లుగా మరి మనం విన్నాము. మరి అలాగనే ఆ సింహాసనం అనే దావీదు అనేది మరి అది దేవుని ప్రేమలోని ఆత్మీయత అని మనం అనుకుంటే కనుక, ఆత్మీయత అనే సింహాసనం మీద మరి క్రీస్తు ప్రభు మరి ఆసీనుడయ్యారు. అలాగనే మరి ఆయన మరల కూడా మరి ఏం చెబుతున్నారో విందామండి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇజ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నాకు దావీదు పలికిన దేవోక్తి ఇదే అని మరి చూడండి. దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడంట. ఆ ప్రేమలో, ఆప్యాయతలో, అది వెల్లడి చెయ్యటంలో, ఆ క్షమను కోరుకోవటంలో, దేవా
నువ్వు మన్నించిన వరకు నీ పాదములను వదలను అని చెప్పి మరి ఎంతగానో మరి పరితపించినవాడు దావీదు. ఎన్ని గాయకుడు అంటే ఏంటంటే ఎన్ని మరి కీర్తనలు రాశాడండి. అన్నిటిలోకి అది మరి మధ్యలో హృదయముగా మన మొత్తము బైబిల్ పరిశుద్ధ గ్రంథం తీసుకుంటే దాని మధ్యలో ఉంటుంది. 150 కీర్తనలు అందులో మరి మొత్తము ఏవో కొన్ని తప్ప మరి దావీదుకే చెందినయండి. కాబట్టి మరి అంతటి ఆధిపత్యము అభిషిక్తుడై ఉన్న ఆయన పలికిన చివరి పలుకులు ఏంటి అని మరి మనం చూసుకుంటే కనుక, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఇప్పుడేంటబ్బా పలకటము, ఇప్పుడు చివరి మాటలు అని అంటే ఇంకా చివరి రోజులు, చివరి క్షణాల్లో. కానీ ఆయన అప్పుడు కూడా దేవుడు ఆయన ద్వారా మరి మాట్లాడుతున్నారు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇజ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు. నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండునంటండి. చూడండి, మరి దేవుడు మాట్లాడేది ఆ చివరి నిమిషంలో కూడా, దావీదు నువ్వు నాకెంతో ప్రియుడవు, నీ జీవితం అంతా కూడా ఆధిపత్యము నొందావు, ఆత్మీయతలో, ప్రేమలో, మరి నిష్కపటములోనికి నడిచావు, మరి ఎన్నో తప్పులు చేసినా కూడా నన్ను వెంబడించావు, నా యందు నీవు మారు మనస్సును కోరుకున్నావు. కాబట్టి దేవుడికి ఆయన ఎంతో ప్రియుడు అనమాట. మరి ఒక మనుష్యును అంటే ఆయన ద్వారా ఇచ్చిన వాక్యం, దేవుడికి ప్రియమైన దావీదు ద్వారా పలుకుచున్న వాక్యము దేవుడు మనతోటి ఏమనంటే, ఈ మనుష్యులను అంటే సమస్త జనములను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై ఉంటాడంటండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలుతాడంట. అబ్బా, ఎవరు దేవా అని చూచిన ఈ ఎదురుచూపుకి అంతటికీ కూడా మరి మనకు తెలుసండి ఎవరండి అతను? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడని, అతను మనుష్యులను అందరినీ ఏలుతాడని మనకి ఎప్పుడో దేవుని యొక్క దేవోక్తి మనకు సెలవిచ్చింది. ఎలా ఉంటాడంటండి? ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె ఉంటాడంట, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉంటాడంటండి. ఆ తర్వాత వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతను ఉంటాడంటండి. కాబట్టి మరి ఎంతటి మరి దేవుడి యొక్క ఆయన యొక్క దేవోక్తి అంటే ఆయన వాక్కు ఆయనకు ప్రియమైన వారితోటి పలుకుతారనమాట. కాబట్టి మరి అది మరి మనకు క్రీస్తు ద్వారా ఈ లోకంలోనికి వచ్చింది ఆ దేవోక్తి. మరి ఏలటము అనేది కూడా మనం చూడబోతున్నాము. ఎందుకంటే క్రీస్తు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అడ్డును తొలగించారు. అంటే ఈ ప్రేమ, ఈ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నిబంధనకి ఏది అడ్డుగా ఉంటుంది ఈ మనుష్యులకు, దేవునికి అనేది తెరను ఆయన తొలగించటానికి వచ్చి మార్గం వేశారు. కాబట్టి ఇప్పుడు మరల కూడా రాబోతున్నారు దేనికంటే మనందరినీ కూడా ఏలటానికి. కాబట్టి మరి మనం అందరం కూడా దానికి సిద్ధపడదామని. ఎలా సిద్ధపడాలంటే మనం కూడా దావీదు వలె ఆ ప్రియమైన ఆ ప్రభువును వెంబడించడానికి. అది ఏమిటండి? ఆత్మీయత, దేవుని యొక్క ప్రేమలోని ఆత్మీయత. దానికోసం మనమందరం కూడా ఎంతో ప్రియముగా ఎదురు చూద్దాము. మరి మనందరి కాలములు దేవుడికి తెలుసు. మరి మనమందరం కూడా దేవుని యందు మమేకమైపోయే సమయం రానున్నది అని అంటే మరి మన చివరి మాటలు ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం కూడా సిద్ధపరచుకోవాలంటే మన జీవితం అనేది ముందుగా మనం స్థిరపరచుకోవాలి ఆత్మీయతలో.
అవునండి. ఎందుకంటే మనం ఎంతో దరిద్రంగా బతికి ఇదిగో ఇది చెప్తున్నాను, అది చెబుతున్నానని మన కుటుంబ సభ్యులకు కానీ, మన పక్కన నిలబడిన వారికి కూడా చెప్తే, అబ్బా! పోతే పోయింది, పోతే పోయాడు, పీడ పోతుంది అని లోపల అనుకుంటారు. అలా కాకుండా ఆత్మీయతలో నిలిచిన వారమై, అయ్యో! మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? నీకేమి ఏమి 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 నీకు తినాలనిపిస్తుంది? ఎవరిని చూడాలనిపిస్తుంది? మరి ఏది నీ ఆశ ఏంటి అని చెప్పేసి మనం కూడా మరి ఆ వృద్ధులందరినీ కూడా మనం చూచుకునే ఆ మంచి హృదయం దేవుడు మనకి ఇచ్చునుగాక. అలాగనే మరి ఈ లోకంలో మరి ఎన్నోసార్లు ఆ చివరి ఆ మాటల్లో ఇంకా వ్యక్తపరచలేనివి ఏమైనా మన చుట్టూనే వారి ఆశలు తిరుగుతూ ఉన్నాయేమో. కాబట్టి మరి ఆ ఆత్మీయతలో మనం అందరం కూడా వారిని ప్రేమగా ఉన్నవారవని లేనివారవని ప్రభు యందు ఏర్పడిన వారము. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆత్మీయతలో నిరంతరము ప్రేమించుకోవటానికి దేవుడు మనందరికీ ఆ మనసును దయచేయునుగాక. అలాగనే మరి మనుష్యులను ఏలునొక్కడు పుట్టును అనే ఈ యొక్క ఆ వాక్యం అండి. మరి అది త్వరలో నెరవేరాలని మరి ఆశిద్దాం అని మరి ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. మనందరికీ ఆ దావీదు మరి దేవుడికి ఎంత ప్రియమైన ఆ హృదయం ఆత్మీయతలో ఎదిగారో అలాంటి హృదయం మనందరికీ ప్రభు దయచేయాలని కోరుకొంచు. మరి క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకొంచు. మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు. మీ రచిత.